హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారండి? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ అమ్మవారు మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకేనా? సో ఇవాళ నేను ఒక మంచి ఐటెంతో వచ్చానండి. అది పూర్ణాలు, బెల్లం పూర్ణాలు. సో అది మా సైడ్ చాలా బాగా చేస్తారు. నా పద్ధతిలో సింపుల్గా మనం ఇవాళ ఐటెం చేసుకుందాం. అలసందల వడ కూడా చేశాను, అయితే అది నేను షార్ట్లో పెడతాను, అది మీరు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం పూర్ణాలకి ఏమేమి కావాలో మనం ఇంగ్రీడియంట్స్ చేసేద్దాం. అలసందలు ఒక గ్లాస్ నానబెట్టాలి. నేను ఆల్రెడీ పులిహోర చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. అండ్ అలసందలు ఒక గ్లాస్. నేను ఇది కొంచెం మినపప్పు కొంచెం బియ్యం కలిపి నేను ఒక గ్లాస్ నానబెట్టాను. ఇప్పుడు ఈ శనగపప్పుని నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. దీంతో 3 వాటర్ వేసాను. ఇది మనము కుక్కర్లో ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాము. సో ఇది 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకపెట్టుకుందాము. ఈ లోపల మనము దోశకి అంటే దోశ పిండి కన్సిస్టెన్సీలో మనము బియ్యమును మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది మనం మిక్సీ వేసేసుకుందాం. దీన్ని మనము మిక్సీ వేసుకుందామండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. ఓకేనా? చూసారు కదా, ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. సో చూసారు కదా, మెత్తగా అయింది. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ నేను ఈ గ్లాస్తో పప్పు వేసాను. సో ఇదే గ్లాస్తో నేను జాగ్రీ పౌడర్ తీసుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసి మనము కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉడకబెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. ఇలాగా కొంచెం బొంబాయి రవ్వ వేస్తాను. అది ఎందుకనేది మీకు చెప్తా తర్వాత. ఒక్కొక్క ఉండ ఇలా పిండిలో మనం వేసుకొని మనము ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చూసారా, అలా వేగుతూ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవడమే. నేను బొంబాయి రవ్వ ఎందుకు వేసానంటే క్రిస్పీనెస్ కోసం అండి. దోశ పిండితో పాటు కొంచెం బొంబాయి రవ్వ బెల్లం అన్నీ కలిసాయి కదా, సో ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఇది సూపర్ ఉంటుంది టేస్ట్. చూసారా, ఇప్పుడు ఇది ఆయిల్ అంతా పోయే వరకు చూసుకొని మనం ప్లేట్లో వేసేసుకోవడమే. టైం వేడి వేడి బెల్లం పూర్ణాలు. చూసారా, టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఇది మనం టేస్ట్ చేసి చెక్ చేద్దాము. అండ్ ఒక చిన్న ఇది ఇన్ఫర్మేషన్, ఎవ్రీ డే నేను ఈవినింగ్ 5 o'clock అది షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ పెడుతున్నాను కదా. సో ఇవాళ కొంచెం లేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ఇది మనం టేస్ట్ చూద్దాము. చూడండి, ఇలా క్రిస్పీగా కనిపిస్తుంది. చూసారా, మనం వేడి వేడి పూర్ణం, అద్భుతం కదా. మనం ఇది చెక్ చేసేద్దాం. అద్భుత. వరలక్ష్మి వ్రతం రోజు టేస్టీగా రాకపోతే మరి ఇంకే రోజు వస్తాయి చెప్పండి. ఆ బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీనెస్ వచ్చిందండి. నిజంగా యూ ట్రై దిస్. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. పూర్ణాలు అందరు చేస్తారు. ఇంకొకటి అండి, పచ్చి కొబ్బరి వేస్తే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అది కూడా వేసుకొని చేయండి. ఓకేనా? నేను వేయలేదు ఇవాళ, బట్ పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. పర్ఫెక్ట్గా బెల్లం సరిపోయింది. ఇంకా ఇది సూపర్. ఓకేనా? సో మరొక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మీ రేఖ కూడా ఉండాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. వడ నేను షార్ట్లో పెట్టాను. చాలా క్రిస్పీగా మెత్తగా సూపర్ ఉంటాయి అలసందల వడలు. అది కూడా చెక్ చేసేసేయండి. ఓకేనా? మండే పెడతాను, చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. యువర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. నమస్తే, బాయ్.